హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు వచ్చేసి సండే. మనము బయటికి ఎక్కడ వెళ్దామని చూస్తుంటే మనకు దగ్గరలో వచ్చేసి మైజిగండి ఉందన్నమాట. మైజిగండి దాకా వెళ్ళొద్దామని అనుకున్నాం. అయితే మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ 50 కిలోమీటర్స్ ఉందన్నమాట. 50 కిలోమీటర్స్లో మనము వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ దగ్గర ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అన్ని ఎక్స్ప్లోర్ చేసి వద్దాం అనమాట. అయితే మా పిల్లలందరినీ తీసుకొని బయలుదేరినాము. రోడ్డు అయితే ఖాళీగా ఉంది, ఏమంత క్రౌడ్ లేదు ఈరోజు. మాకు వండ్రాల దగ్గర నుంచి వెళ్తున్నాం అనమాట. అయితే మనకు పడంపేట నుంచి ఆదిబట్ల నుంచి మనకు శంషాబాద్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో వెళ్ళిపోతాం అనమాట. దగ్గరనే ఉంటుంది, మనకు 50 కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ నుంచి. అయితే చూద్దాం, అక్కడ కాళీమాత ఉంటుంది అనమాట, మైసమ్మ టెంపుల్. మైజిగండి అందరికి తెలుసు దాదాపు. అయితే చూద్దాం. ఇప్పుడైతే టర్నింగ్లో కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. ఇంకా సండే కదా, ఇప్పటి వరకు అయితే ట్రాఫిక్ లేదు, కానీ ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉంది. ఒక 5-10 మినిట్స్లో క్లియర్ అవుతుంది. మనం వచ్చేసి శ్రీ మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానం మైజిగండి దగ్గర ఉన్నాం అనమాట. అయితే లోపల పెద్ద కాళికాదేవి విగ్రహం అయితే ఉంటుంది. సండే కదా, క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ, ఫుల్ క్యూ. ఇక్కడ మొత్తం క్యూ లైన్ అనమాట. అమ్మవారి దేవస్థానం. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు, ఇది కొబ్బరికాయల దుకాణం అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాము. క్యూ అయితే పెద్దగానే ఉంది, పోవడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. అయితే కొబ్బరికాయలన్నీ ఇక్కడ కొడతారు అనమాట, బయట కొట్టి తీసుకెళ్తారు. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్, కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్తాం. అయితే అందరం కలిసి ఒక సెల్ఫీ దిగి మేము లోపలికి వచ్చినాం అనమాట. అయితే మనకు వచ్చేసి మైసమ్మ అమ్మవారి ఎక్కడ ఏదైతుందో అక్కడ మనకు వచ్చేసి దర్శనం కోసం 10 రూపీస్ టికెట్. 10 రూపీస్ నుంచి మనకు 200 రూపీస్ 300 రూపీస్ దాకా టికెట్స్ అయితే ఉన్నాయి. మనకు గర్భగుడి దర్శనం ఇలా రకరకాల సేవలు అయితే ఉన్నాయి. ఆ సేవల ప్రకారం టికెట్ రేట్ అయితే ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనం లైన్లో వెళ్ళాలి. మేమైతే దర్శనం టికెట్ ఒకటి తీసుకున్నాం. 5గురంకి వచ్చేసి 5 మెంబర్స్కి మనకు 50 రూపీస్ అయ్యాయి. అయితే బలులు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కోళ్ళను కానీ మేకలను కానీ బలి ఇచ్చేది ఉంటే ముందరనే ఉంది ఆప్షన్. ముందర జంతు బలి ఇచ్చేసి అక్కడ నుంచి పక్క సైడ్కి తీసుకెళ్ళి వంటలు చేసుకోవడానికి సపరేట్ ప్లేస్లు అయితే ఉన్నాయి. అక్కడ వంటలు చేసుకుంటా. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. పార్కింగ్ క్యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. పార్కింగ్ అయితే ప్రాబ్లం లేకుండా ఎక్కడ అంటే అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకుని మనము పార్కింగ్ చేసుకోవాలి. అయితే మామూలు రోజులలో అయితే అంత రష్ అయితే ఉండదు. సండే లేకపోతే వీకెండ్ వస్తే మాత్రం చాలా ఎక్కువగా రష్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్స్లో మనకు దేవునికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కంకణాలు, ప్రసాదం అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. బొమ్మలు కూడా అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా మీరు కోళ్ళని కనుక మేకను కనుక బలియాలనుకుంటే అవి కూడా అమ్ముతారనమాట. పూలదండలు, కొబ్బరికాయలు కూడా అమ్ముతారు. అయితే మీరు ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అయితే మనకు ఒకసారి ఒక రౌండ్ కొట్టి కారులో అక్కడ నిలబెట్టడం ఆనవాయితీ అనమాట. అయితే నార్మల్గా శ్రీశైలం వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తులందరూ ఫస్ట్ ఇక్కడ బండి ఆపి దండం పెట్టుకొని, అమ్మవారికి దండం పెట్టుకొని శ్రీశైలంకి అయితే బయలుదేరుతారనమాట. అయితే ఇక్కడ వచ్చి చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎందుకంటే నేను ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏ వెహికల్ అయినా శ్రీశైలం వైపు వెళ్ళేది ఉంటే ఫస్ట్ ఇక్కడ ఆపి దండం పెట్టుకొని తర్వాత అక్కడ నుంచి శ్రీశైలం వైపు వెళ్తుందనమాట. అయితే చూస్తూ ఉండండి, ఇంకా కంప్లీట్గా మనము దర్శనం చేసుకుని బయటకు వచ్చేదాకా మీకు వీడియో చూపిస్తాను. అయితే క్యూ లైన్ పక్కకు మీరు చూస్తున్న పెద్ద పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్టలో అమ్మవారు వెలిసిందనమాట. అయితే అక్కడ మనకు ఎవరైతే కాపర్లు ఉంటారో, గొర్రెల కాపర్లు, వాళ్ళు చూసినప్పుడు అమ్మవారు అక్కడ కనిపించినప్పుడు అక్కడ గుడి కట్టి పూజ చేయడం ప్రారంభించారు. ఇక లోకల్లో ఉన్న బంజారాలు, ఇంకా అక్కడ ఉండే ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళు పూజించడం ప్రారంభించారన్నమాట. వాళ్ళే ఇప్పటికీ కూడా పూజిస్తూ ఉంటారు అమ్మవారిని. అయితే ఇక్కడ వచ్చేసి మనకు నిమ్మకాయ దండలతోటి ఇంకా రకరకాల పువ్వులతోటి అర్చన చేస్తూ ఉంటారు లోపల. అయితే మనకు వచ్చేసి క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మనకు దర్శనానికి వచ్చేసి ఒక 2 అవర్స్ అయితే పట్టిందనమాట. చాలా పెద్ద క్యూ.
అయితే మేము అలాగే వెయిట్ చేసి ఆ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చాం అనమాట. చూస్తూ ఉండాలి. మొత్తం మీద దర్శనం అయిపోయింది అన్నమాట. దర్శనం కంప్లీట్ అయ్యాక మేమందరం బయటికి వచ్చి కొంచెం సేపు అమ్మవారి వరండాలో కూర్చున్నాం అనమాట. కూర్చొని కొంచెం సేపు అయ్యాక మేము మా కారు తీసుకొని ముందుకెళ్ళి అక్కడ మా లంచ్ ఏదైతే ఉందో మా ఇంట తెచ్చుకున్న లంచ్ పూర్తి చేసి వెళ్ళాం. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ప్రసాదం కూడా కొనుక్కునే వీలు ఉందన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ లడ్డు పులిహోర వడ అయితే దొరుకుతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోవచ్చు. అయితే ఈ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.